పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 9వ అధ్యాయము 14వ వచనము. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులము కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడిన దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ధ్యాన వడకంలో మనము 3వ రోజులో ప్రవేశించాం. ఈ 3వ రోజున ఈ ఉదయకాల సమయమున దేవుడు మరి ఒక్కసారి మనలందరితో మాట్లాడటానికి సంసిద్ధులుగా ఉన్నారు. కాబట్టి ఈ 3వ రోజు ధ్యాన వడకాన్ని మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో పాటించుచూ ఉండగా, దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించాలి అని, ఎలా మనము ఈ ఉపవాస దినాలను లేదా ఈ తపస్సు దినాలను, ఈ శ్రమల దినాలను మనము పాటిస్తే, ముందుకు వెళ్ళగలిగితే ఆ దేవుని అనుగ్రహాలను పొందుకోగలుగుతామో నేర్చుకుందాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా మరి యొక్క పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. అదే ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. ఈ 40 రోజుల పాటు దేవునికి దగ్గరగా ఉండటానికి దేవుడు ఈ శ్రమల దినాలలో వసగినటువంటి గొప్ప ఆయుధాలు అని నేను అంటూ ఉంటాను. ఈ తపస్సు కాల దినాలలో మనమందరము కూడా ఈ మూడిటిని ఆయుధాలుగా మలుచుకొని ముందుకు నడవాలి. మన ఆధ్యాత్మిక జీవితము ఈ మూడిటి చుట్టూ ఈ 40 దినాలు నడిచినప్పుడు మిగిలిన దినాలన్నీ కూడా మనల్ని ఆ ప్రభువులోనికి నడిపిస్తూ ఉంటాయి. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు, ఈ 3 కూడా మనల్ని దేవునికి దగ్గరగా నడిపించేటటువంటి ఆయుధాలు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే ఈ మూడింటిని ఒక్కొక్క దానిని మనము కొద్దిసేపు ధ్యానించుకొని, అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకొని, మనమందరము కూడా ఒక మంచి నిర్ణయముతో ఈ తపస్సు కాల దినాలను ముందుకు కొనసాగించుకుందాం. మొట్టమొదటిగా ఉపవాసాన్ని గురించి నేర్చుకునడం. ఏ విధముగా మనము ఉపవాసము చేయాలి? ఈ ఉపవాసము దేవునికి చాలా ఇష్టం. మరి మనము ఈ ఉపవాసాన్ని ఎలా చేస్తూ ఉన్నాం అనేది నేర్చుకున్నట్లయితే, ఈ ఉపవాసాన్ని 2 విధాలుగా మనము చేయవచ్చును. మొదటిగా, మనము ఉపవాసము చేసేటప్పుడు ఆ ఉపవాసము ఎలా చేస్తున్నామంట? మన శరీరాన్ని మలచుకుంటూ, అనగా భోజనాన్ని విడిచిపెట్టి, త్యాగపూరితమైనటువంటి జీవితం, భోజనాన్ని వదిలిపెట్టడం, శరీరాన్ని కొద్దిగా ఇబ్బందుల పాలు చేసుకోవడం. 40 రోజులు క్రీస్తు ప్రభు నా కోసము శ్రమించాడు, నా కోసము కొరడా దెబ్బ, నా కోసము ముండ్ల కిరీటము, నా కోసము కాళ్ళల్లో, చేతులలో, ప్రక్కలో ఆయన చీలలతో, బల్లెముతో పొడిపించుకొని ఉన్నారు, నా కోసం ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడారు అని ఆయన బాధలను, ఆయన శ్రమలన్నిటిని ధ్యానించుకుంటూ ఈ 40 రోజుల పాటు మనము భోజనమును మానవేసి ఉపవాసము ఉంటూ ఉంటాం. 2వ ఉపవాసము ఏమిటి అంటే, మన యొక్క క్రియలు, మన యొక్క బలహీనతలను విడిచిపెట్టడం, మన తప్పుడు ఆలోచనలను విడిచిపెట్టడం, తప్పుడు మాటలను విడిచిపెట్టడం, తప్పుడు అడుగులను విడిచిపెట్టడం, మన క్రియలు సత్ప్రవర్తనతో ఉన్నటువంటి క్రియలుగా ఉండటం. ఇలాంటి ఉపవాసాలు దేవునికి చాలా ప్రీతికరం. ప్రియ నేస్తమా, ఈ రోజున మనం చూద్దాం, శరీరాన్ని ఎప్పుడు మనము శ్రమింప చేయాలి లేదా ఎప్పుడు ఉపవాసం ఉండాలి అంటే వాక్కు నేర్పిస్తూ ఉంది. మత్తయి సువిశేషము 9వ అధ్యాయము 14వ వచనం. ఈ రోజున సువిశేషంలో మనం చదువుకున్నాం. వాక్యానికి ముందు ఈ వాక్కును మనం ధ్యానించాం. ఏమంట? యోహాను శిష్యులు అంటూ ఉన్నారు, యోహాను శిష్యులమైనటువంటి మేము పరిసయ్యులు
మేమందరము వారంలో ఒక రోజున ఉపవాసం ఉంటాం, తరచుగా ఉపవాసం చేయడానికి ఇష్టపడతాం. కానీ యేసు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదు? ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయడం లేదు? కారణం ఏమిటి? మేమేమో ఉపవాసం ఉండాలి, నీ శిష్యులు ఉపవాసం ఉండరా అని ప్రశ్నతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు చక్కటి సమాధానం. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సమృద్ధి గల జీవితమును, సమృద్ధి గల భోజనమును ఇచ్చువాడు ఉన్నాక వాళ్ళెందుకు శ్రమపడాలి? పెండ్లి కుమారుడు వారి దగ్గర నుంచి వెళ్ళిపోవు గడియలు, రోజులు వస్తాయి. అప్పుడు తప్పకుండా వారు ఉపవాసం ఉంటారు అని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనమందరము కూడా ఉపవాసము ఎప్పుడు ఉండాలంటే సందర్భానుసారముగా, ఎప్పుడు పడితే అప్పుడు మనము ఉపవాసం ఉండాలి. కొంతమంది ప్రతి మొదటి శుక్రవారం ఉపవాసం ఉంటాం, లేదా కొంతమంది ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాం, కొంతమంది మేము 40 రోజులు ఉపవాసం ఉంటాం, లేదా మరికొంతమంది ఈ 40 రోజుల్లో ఏదో ఒక్క పూట మానివేస్తూ ఉంటాం. ఈ విధముగా సందర్భానుసారముగా. ఎందుకు శుక్రవారాలు అంటే క్రీస్తు ప్రభు మరణించిన రోజును జ్ఞాపకపరుచుకుంటూ, ఆ తిరుహృదయానికి మనల్ని, మన కుటుంబాలను సమర్పించుకుంటూ మనము ఉపవాసం ఉంటూ ఉంటాం. ఎందుకు ఈ 40 రోజులు అంటే ఆయన మన పాపాన్ని తన భుజం మీద మోసాడు, ఆయన సిలువను ఎత్తుకున్నాడు, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ఆయన వస్త్రాలను తీయించుకున్నాడు, ముండ్ల కిరీటము. ఈ విధముగా ఆయన శరీరాన్నంతటినీ కూడా మనకు రక్షణను ఇవ్వటానికి నలగగొట్టబడ్డాడు. కాబట్టే మనము ఈ యొక్క తపస్సు దినాలలో ఉపవాసం ఉండి భోజనాన్ని మానివేసి ఆకలితో మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆకలిని, లేదా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన శ్రమను ఆయన గుర్తెరిగి కనికరించకపోతారా అనే చిన్న ఆశ దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే సందర్భానుసారముగా మనము ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని గొప్ప వివాహం జరుగుతుంటే ఈరోజు నేను ఉపవాసము అంటే మనల్ని ఇంకొక విధంగా చూస్తూ ఉంటారు. ఒక గొప్ప పండుగ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండి పండుగ చేసుకోవాలి అంటే ఎవరు కూడా దానిని నచ్చరు, మెచ్చరు. దానికంటూ ఒక సందర్భము అనేది ఉంది అనేది ఈరోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియ నేస్తమా, మత్తయి సువిశేషము 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ తప్ప మరి ఏ విధమునను వెడలగొట్టలేరు అనేది ఆయన నేర్పిస్తున్నాడు. ఒక అద్భుతం జరగాలి అంటే, ఒక స్వస్థత జరగాలి అంటే ఏ ప్రార్థన అవసరమంట? ఉపవాస ప్రార్థన అవసరం. అందుకే యేసుప్రభు యొక్క శిష్యుల దగ్గరికి ఒక దయ్యం పట్టిన వారిని తీసుకొని వస్తూ ఉంటారు. యేసుప్రభు శిష్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, అయినా కానీ ఆ దయ్యము ఆ బిడ్డ నుంచి వెడలిపోదు. తిరిగి యేసుప్రభు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొని పోయాం, కానీ వారి వల్ల కాలేదు, నువ్వు మా బిడ్డను కనికరించవా అన్నప్పుడు యేసుప్రభువు ఆ బిడ్డలో ఉన్నటువంటి శోధకుణ్ణి, సైతానును, దయ్యము పట్టిన వారిని విడుదల చేస్తూ ఉన్నాడు, దయ్యమును దూరం చేస్తూ ఉన్నాడు, ఈ బిడ్డ నుంచి వెడలిపో అని వెళ్ళగొడుతూ ఉన్నాడు. యేసుప్రభు శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. అయ్యా మేము శ్రమించాం, మేము కష్టపడ్డాం, కానీ మాకు జరగలేదేంటి అంటే, ఇలాంటివి ఉపవాస ప్రార్థనల ద్వారా తప్ప వీటిని పొందలేము. అంటే దేవుని ప్రియ బిడ్డలారా, ఒక అద్భుతం జరగాలి అంటే, ఒక స్వస్థత జరగాలి అంటే, ఒక మేలు కుటుంబంలో జరగాలి అంటే, సంతోషంలోనికి మనం రావాలి అంటే ఏం చేయాలంట? ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ఉపవాసంతో మనము ప్రార్థన ఉండి గొప్ప కార్యాలను చేయటానికి విశ్వాసము ద్వారా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? అద్భుతం, ఆశ్చర్య కార్యం దేవాతి దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉపవాసం లేనటువంటి జీవితము, మనము ఈ శరీరాన్ని మొద్దుబారి చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు దూరంగా ఉంటాం, సోంబేరులుగా తయారవుతుంటాం. అందుకే సందర్భానుసారముగా యేసుప్రభు మత్తయి 9:14 అంటున్నారు, సందర్భానుసారముగా ఉపవాసం ఉండాలి. ఆ సందర్భానుసారముగా ఉపవాసంలో మొదటిది ఎప్పుడు ఉపవాసం అంట? అద్భుతం జరగాలి అంటే, స్వస్థత జరగాలి అంటే, ఆనందం మన జీవితంలోనికి రావాలి అంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఉపవాసము చేసి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనతో ఇలాంటివన్నీ కూడా మనము చేయగలుగుతూ ఉంటాం అంటూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము
9వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే 3 దినములు అన్న పానీయములను ముట్టలేదు, నూతన జీవితంలోనికి ప్రవేశించే ముందు ఉపవాసం ఉండాలి. ఎవరు 3 రోజుల పాటు అన్న పానీయములను ముట్టలేదు? అపోస్తలుల కార్యం 9:9 సెలవిస్తుంది, సౌలు పౌలుగా మారేటటువంటి రోజులు. దమస్కస్ ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు, పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క వెలుగును పొందుకుంటున్నప్పుడు, ఆయన యొక్క గుర్రము మించి నేలను వాలుతున్నప్పుడు, నేలన పడిపోతున్నప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన ఒక అనుభూతిలోనికి వచ్చేసాడు. సౌలు క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వాడిని హింసించడానికి వెళ్తూ ఉన్నాడు. ఈ హింసించడానికి వెళుతూ ఉన్నప్పుడు పునరుత్థాన క్రీస్తు ప్రభు తను తాకినప్పుడు ఒక నూతన జీవితంలోనికి ప్రవేశించబోతున్నాడు. పౌలుగా మారబోతూ ఉన్నాడు. సౌలు అనగా అధికుడు అని అర్థం, పౌలు అనగా చిన్నవాడు అని అర్థం. పౌలుగా ఒక నూతన జీవితాన్ని ఆయన కొనసాగించబోతూ ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంట? 3 రోజులు అన్న పానీయములు ముట్టలేదు అని వాక్కు సెలవిస్తుంది. అంటే ఆయన ఉపవాసం ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని హెచ్చించటానికి, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి పౌలును దేవుడు ఎన్నుకున్నాడని గ్రహించాడు. ఆయన గురించి తెలుసుకోవటానికి ఏం చేశాడంట? 3 రోజుల పాటు ఆయన అన్న పానీయాలు ముట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? క్రీస్తుని గురించి నేర్చుకున్నాడు. అందుకే నేను అంటూ ఉంటాను, యేసు ప్రభు యొక్క శిష్యులు 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ట్రైనింగ్ పొంది క్రీస్తు రాజ్యాన్ని ప్రచారం చేశారు. కానీ పౌలు గారు మాత్రము దమస్కస్ ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు నేల మీద పడి ఆ పునరుత్థాన వెలుగు పొందుకొని కేవలం 3 రోజుల్లో 3 సంవత్సరాల యేసు ప్రభు యొక్క పరిచర్యను నేర్చుకొని గొప్పగా, అద్భుతముగా, ధైర్యముగా యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, 3 రోజులు ఆయన ట్రైనింగ్ పొందాడు. యేసు ప్రభు శిష్యులు మాత్రము 3 సంవత్సరాలు ట్రైనింగ్ పొందారు. పౌలు గారు మాత్రము 3 రోజులు ఉపవాస ప్రార్థనతో ట్రైనింగ్ పొంది యేసు ప్రభు కోసం జీవించాడు. ఆయన జీవించిన, మరణించిన, ఆయన నడక, ఆయన చూపు, ఆయన మాట, ఆయన ఆలోచన ఎవరై ఉన్నారంట? యేసు ప్రభు అయి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు యొక్క నామాన్ని నేను ఉచ్చరించడంలో ఎప్పుడు కూడా సిగ్గుపడను అంటూ ఉన్నాడు. నాకు యేసు ప్రభు మాటను, యేసు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించడం నాకు చాలా ఇష్టం. ఆయన నామాన్ని కనుక నేను ఉచ్చరించకపోయినట్లయితే, ఆయన రాజ్యాన్ని గురించి నేను తెలియపరచకపోయినట్లయితే, ఆయన ఉత్థానాన్ని నేను కనుక గ్రహించి సాక్ష్యంగా ఉండకపోయినట్లయితే ఈ జీవితం వ్యర్థం అంటున్నాడు పౌలు గారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 3వ రోజున ధ్యాన వడకంలో ఉంటున్నటువంటి నీవు నేను, ఉపవాస దినాల్లో ఉంటున్నటువంటి నీవు నేను ఎలాంటి ఉపవాసం ఉంటూ ఉన్నాం? నలుగురి కోసం ఉపవాసం ఉంటున్నామా? లేదా ఈ 40 రోజులు మనము ఏదో ఒకటి దాన్ని త్యాగం చేసినట్లయితే అవి సేవింగ్స్గా మారుతాయని ఆలోచనతో ఉపవాసం ఉంటున్నామా? స్వార్థంతో ఉపవాసం ఉంటున్నామా? లేదా అందరూ ఉంటున్నారు మనం ఉండకపోతే బాగోదు అని ఉపవాసం ఉంటున్నామా? అలాంటివి ఏవి కూడా దేవుడు మెచ్చడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఉపవాసం ఎందుకు ఉండాలో తెలుసా? ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే మన జీవితంలో అద్భుతం జరగాలి, మన జీవితం నూతన జీవితంగా మారాలి. దానికోసం ఉపవాసం ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా మనము చూసినట్లయితే ప్రియ నేస్తమా, మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు 40 రేయింబవళ్ళు ఉపవాసము ఉండెను. ఎవరంట? యేసు ప్రభు. యేసు ప్రభువు కూడా మత్తయి 4:2వ వచనం నేర్పిస్తుంది. ఆయన ఎడారికి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసాన్ని ఉండి ఆయన ఉపవాస రోజులను ముగించుకొని బయటికి వస్తున్నప్పుడు శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడో తెలుసా? ఎందుకంటే ఆయన పరిచర్యను ప్రారంభించబోయే ముందు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన గడిపి ఉన్నాడు. ఎలా నేను నీ యొక్క రాజ్యాన్ని తీసుకుని రావాలి, ఎలా నేను ప్రచారం చేయాలి, ఎలా నేను సువార్తను బోధించాలి, ఎలా నీ యొక్క నామాన్ని నేను గడపరచాలి అంటూ ఉపవాస ప్రార్థనలు తండ్రి దేవునితో గడిపి 40 రోజులు 40 పగళ్ళు ఉపవాసము, నిద్రాహారాలు అన్నీ మానివేసి దేవునితో కనెక్షన్ పెట్టుకొని మన ప్రభు, మన క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన పరిచర్యను ఆరంభించాడు. అందుకే ఆయన పరిచర్య దేంతో ప్రారంభించాడంటే ఉపవాస దినాలు ముగించగానే మత్తయి సువిశేషం 4వ అధ్యాయము 17వ మాట తెలియపరుస్తుంది. ఏమనంటే, మీరు హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము మీ సమీపమున ఉన్నది అంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము కూడా క్రీస్తు ప్రభుకి సాక్ష్యముగా ఉండటానికి
మనము ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఉపవాసం ఉండి మనం ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ రోజు నుంచి నేను ఈ 40 రోజుల పాటు దేవుని యొక్క వాక్కును పఠిస్తాను అని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు తప్పక ఉపవాస ప్రార్థన చేసి, ప్రభువా నేను వాక్కును చదవటానికి సంసిద్ధుడని అవుతున్నాను, ఈ 40 రోజులలో నాకు సాధ్యమైనంత వరకుగా నేను నీ వాక్కును పఠించి ధ్యానించి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి నీ మనోధైర్యమును నీ పరిశుద్ధ ఆత్మను నాకు అనుగ్రహించు అని ఉపవాస ప్రార్థనలో మనం వేడుకున్నట్లయితే తప్పక దేవుడు మనకు ఆ అనుగ్రహాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవాతి దేవుడు మనలందరినీ కూడా గొప్పగా దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము చేసే ఉపవాసము త్యాగపూరితమైనది ఆయన గ్రహించాడు. మరి నీ యొక్క ఉపవాసము త్యాగపూరితమైనది కాకపోయినట్లయితే ఈ వాక్కు ద్వారా, ఈ వడకము ద్వారా నీ మనసును, నీ ఆలోచనను, నీ హృదయాన్ని నీవు మలచుకొని మార్చుకొని ఒక మంచి మనసుతో అడుగు ముందుకై దేవుడు నిండుగా సమృద్ధిగా నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఇంకా మనం గమనిస్తూ పోయినట్లయితే దేవుని ప్రియ బిడ్డలారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఉపవాసంతో నా యొద్దకు రండు అని ఆయన అంటున్నాడు. ఎలా రావాలంటే ప్రభు దగ్గరికి, ఒక సమస్య నీతో ఉన్నప్పుడు, ఒక వేదన, ఒక కన్నీరు, ఒక ఆర్థిక ఇబ్బంది తొలగిపోనప్పుడు ఎలా రావాలంట? ఉపవాసముతో, ఉపవాస ప్రార్థనతో మనల్ని మనం తగ్గించుకొని ఆయన దగ్గరికి పోయినట్లయితే ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల చేస్తాడు, ప్రతి కన్నిటిని ఆయన తుడుస్తాడు, ప్రతి అప్పును ఆయన తీర్చివేస్తాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది, క్రీస్తు మహిమ ఐశ్వర్యముల నుండి నీకు ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు అంటున్నాడు. కాబట్టి ఉపవాసముతో మనం ప్రభువు దగ్గరకు రావాలి అని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నినివే పౌరులందరూ ఉపవాసము చేసిరి, పశ్చాత్తాపము చెందారు. అప్పుడే ఏమైంది? వారు శిక్షను తప్పించుకున్నారు. ఉపవాసం ఎందుకు ఉండాలంట? మనము శిక్ష నుండి తప్పించుకోవటానికి, మన తప్పును ఒప్పుకోవటానికి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తప్పును ఒప్పుకుంటామో శిక్ష నుంచి మనము తొలగింపబడుతూ ఉంటాం. గొప్ప మాట దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకు మనము శారీరక ఉపవాసం ఉండాలి అంటే మనము శిక్షను తప్పించుకోవటానికి ఉపవాసం ఉండాలి ప్రియా సోదరులారా. ఇవి మనము మొట్టమొదటిగా విన్నటువంటి మాటలు, నేర్చుకున్నటువంటి మాటలు. ఈ ఉపవాసము శరీరానికి సంబంధించినవి. ఆకలి భోజనము నుంచి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇన్ని కార్యాలు. మొదటిగా అద్భుతము, స్వస్థత. రెండవదిగా ఒక నూతన జీవితం. మూడవదిగా ఒక నూతన ప్రచారము, వేద ప్రచారము. నాలుగవదిగా మనము తప్పును తప్పించుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా మారటానికి. రెండవ ఉపవాసము మన యొక్క క్రియలు, ఆధ్యాత్మిక క్రియలు మనము చేస్తూ ఉన్నప్పుడు. మన బలహీనతలకు ఉపవాసం ఉండాలి, మన చెడ్డ మాటలకు ఉపవాసం ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియ సోదరులారా. అందుకే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఆయన నేర్పిస్తున్నాడు. తర్వాత మీరు చదువుకోండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే చక్కటి మాటలు. 6వ వచనంలో మాత్రము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఇట్టిది అంట. ఎలాంటిది అంటే ఆయన పలుకుతున్నారు, ఆకలిగా ఉన్న వారికి మీరు భోజనము పెట్టుడు, బాధల్లో ఉన్న వారిని ఓదార్పుడు, బట్టలు లేని వారికి మీరు బట్టలు ఇవ్వండు, ఇల్లు లేని వారికి మీరు ఆశ్రయం ఇవ్వండి. అలాంటి ఉపవాసం నాకు ఇష్టం. లేని వారికి ఒక ముద్ద భోజనం పెట్టండి, దాహంతో ఉన్న వారికి ఒక గురికెడు మంచినీళ్ళు ఇవ్వండి. అలాంటి ఉపవాసం నాకు ఇష్టం. నీవు ఏదైతే త్యాగం చేస్తున్నావో, ఉపవాసంలో భోజనాన్ని మార్చుకుంటున్నావో, దాన్ని సేవింగ్స్ కోసం కాదు, కానీ ఆ గుప్పెడు భోజనం, అన్నము ఇంకొకరికి లేని వారికి నువ్వు భోజనం పెట్టినప్పుడు పరలోకంలో దేవుడు ఆనందించి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు వస్త్రం లేని వారికి నువ్వు ఒక వస్త్రం ఇచ్చినప్పుడు ఈ శ్రమల దినాలలో దేవుడు నిన్ను జ్ఞాపకపరుచుకొని నీకు కృపావస్త్రాన్ని కప్పుతూ ఉంటాడు. దేవుడు పేదవారిని నువ్వు ఆశ్రయించి, ఇదిగో ఈ పూట ఈ షెల్టర్ తీసుకోమా అని నువ్వు ఆహ్వానించినప్పుడు దేవుడు నీకు ఒక అందమైన భవనాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే నేను ఎలాంటి ఉపవాసాన్ని చేయాలి అంట, మన యొక్క భోజనం ఏదైతే మిగిలిస్తూ ఉన్నామో దానిని ఏం చేయాలి? మనము లేని వారికి పంచాలి.
ఆ పూట భోజనము, ఒక పూట నువ్వు భోజనం మానివేస్తే ఆ భోజనాన్ని ఇంకొకరికి అందించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నీకు ఆత్మతృప్తి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనము ఉపవాసం 40 రోజులు ఉంటున్నప్పుడు, మరి ముఖ్యంగా మన కథోలిక తిరుసభలో ఈ తపస్సు దినాలలో ఎక్కువగా మాంసం జోలి వెళ్ళాం, నాన్ వెజ్ మనము దాని దగ్గరికి వెళ్ళాం. ఏం చేస్తూ ఉంటాం, ప్రతి ఆదివారము ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఆదివారం మనము మాంసాన్ని తెచ్చుకుంటూ ఉంటామనుకుందాం. ఈ 40 రోజులు లేదా ఈ 4-5 వారాలు తపస్సు వారాలు, ఆదివారాలు మనము నాన్ వెజ్ జోలే పోం. అవి ఒక కొంత డబ్బు మనం సేవింగ్ చేసుకుంటూ ఉంటాం అనుకుంటూ ఉంటాం. ఆ సేవింగ్స్ అన్నీ కూడా గుడ్ ఫ్రైడే రోజు స్వామి ముద్దుకు రావాలి. ఒకవేళ నువ్వు తీసుకొని రాకుండా ఏదో ఉడతా భక్తిగా అందరు వేస్తున్నారు కదా అని సిలువ ముద్దు ఒక 50-100 వేసినావంటే ఆ యొక్క ఉపవాసానికి, తపస్సు కాలానికి అర్థం పరమార్థం లేదు. ఈ 40 రోజులు నువ్వు ఏదైతే త్యాగం చేస్తున్నావో ఆ త్యాగాన్ని సిలువ ముద్దు రోజు ఆ ప్రభువుకి సమర్పించాలి. తద్వారా అది పీఠం దగ్గరికి వెళుతుంది. పీఠం అనగా బిషప్స్ హౌస్, ఆ గురు మండలము ఏదైతే ఉంటుందో ఆ యొక్క బిషప్స్ హౌస్కి వెళ్తుంది. అక్కడి నుంచి రోము ప్రాంతానికి, అక్కడి నుంచి యెరూషలేమునకు వెళుతూ ఉంటుంది. నీవిచ్చే ఈ కానుక, ఈ గుడ్ ఫ్రైడే కానుక యెరూషలేము దేవాలయంలో సంవత్సరం అంతా అక్కడ సేవలకు వచ్చేవారికి, వారి యొక్క మెయింటెనెన్స్కి ఉపయోగిస్తూ ఉంటారు దేవుని ప్రియ బిడ్డలారా. అంతేకాని ఈ 4-5 వారాలు నువ్వు మానేసేసినటువంటి ఆ యొక్క త్యాగము నేను 41వ రోజు నేను హాయిగా ఆస్వాదిస్తాను అంటే ఆ త్యాగానికి అర్థం లేదు దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆలోచన చేద్దాం, దేవునికి దగ్గర అవుదాం. దేవుని యొక్క బిడ్డలకు మన వంతు మనము సహాయము, ఈ త్యాగపూరితమైనటువంటి సహాయాన్ని చేద్దాం. భోజనాన్ని మానివేస్తే ఒక కప్పు బియ్యాన్ని మీరు భోజనం చేయట్లేదంటే ఆ కప్పు బియ్యము వండి లేని వారికి అందించండి. నీవు తినకుండా ఇంకొకరికి పెట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇవి ఆయనకి ఇష్టమైనటువంటివి ఉపవాసాలు అని తెలియపరుస్తున్నారు దేవుని ప్రియ బిడ్డలారా. ఇంకా గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే మన బలహీనతలకు మనం ఉపవాసం ఉండాలి అంట. ఏంటి ఆ బలహీనతలు అంటే జారత్వము, కామతత్వము, అసూయ, క్రోధము అనే మొదలగు ఆ యొక్క బలహీనతల నుంచి మనము ఉపవాసము ఉండాలి. మనము కోపాన్ని తగ్గించుకోవటానికి, మన యొక్క కామపు ఆలోచనలు, ఈ శరీర ఆలోచనలన్నిటిని తగ్గించుకోవటానికి, అసూయ నుంచి, గర్వము నుంచి, డాంబికము నుంచి మనము బయటికి రావటానికి ఉపవాసం ఇలాంటి బలహీనతలకు మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడు దేవుని యొక్క వరప్రసాదాలతో, ఆత్మఫలాలతో మనము నింపబడుతూ ఉంటాం. మరి ఆ బలహీనతలకు నువ్వు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేశావా? ఆలోచన చేయాలి ప్రియా నేస్తమా. నేను ప్రతి సంవత్సరము నా బలహీనతలకు ఉపవాసం ఉంటూ ఉంటాను. నేను విచారణలోకి వచ్చిన తర్వాత కంచనపల్లి మొదటి 2 సంవత్సరాలు నా కోపానికి ఉపవాసం ఉన్నాను. దేవుడు నాకు ఆ అనుగ్రహాన్ని, ఆ కోపం నుంచి బయటికి రావటానికి, ఆ కోపం నుంచి బయటికి వచ్చి ఏ విధంగా ప్రశాంతంగా మాట్లాడటానికి ఆయన చక్కటి ఆలోచన నాకు అందించాడు. కోపం ఎవ్వరి హృదయంలో నుంచి, ఎవ్వరి జీవితంలోంచి పోదు, కానీ దాన్ని అధిగమించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయా సందర్భాల్లో తప్పకుండా కోపం వస్తూ ఉంటుంది. కానీ 24 గంటలు బై 7 కోపంలో ఉన్నట్లయితే కనుక దేవుడు అలాంటి జీవితాన్ని మెచ్చడు. అందుకే 2 సంవత్సరాలు కోపం కోసం ఉపవాసం ఉన్నాను, ధైర్యంగా చెప్పగలను. దేవుడు నన్ను దాని నుంచి బయటికి వచ్చే ఆలోచనలు అందించాడు. ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరము నా యొక్క బలహీనతలను నేను దేవునికి సమర్పించి ఉపవాసం ఉంటూ వస్తూ ఉన్నాను. కొన్ని ఇబ్బందికరమైనప్పటికీ, కొన్ని అధిగమించలేకపోయినప్పటికీ, ప్రభువా నీవు అనేక విధాలుగా సాయం చేస్తానన్నావు కదా అని యాతన, తపన, ప్రార్థన అన్నిటి ద్వారా మనం జయించగలం దేవుని ప్రియ స్నేహితులారా. ఈ రోజున నీవు ఎలాంటిది నీ బలహీనత? ఓరవలేని తనమా? ఇంకొకరి మీద చాడీలు చెప్పే తనమా? ఇంకా ఏమిటి నీ బలహీనత? ఆ బలహీనతకు ఉపవాసం ఉండు. దేవుడికి అలాంటి ఉపవాసం ఇష్టము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఆయన మరి ఒక్కసారి నేర్పిస్తున్నాడు. ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వారికి భోజనాన్ని అందించండి అని, ఎవరైతే దప్పికగా ఉంటున్నారో వారికి నీళ్లు ఇవ్వండి అని.
ఇవే మాటలను మనము మత్తయి సువిశేషము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. తుది తీర్పులో దేవాతి దేవుడు నిన్ను నన్ను కోరుకునేది అదే. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా? దాహంగా ఉన్నప్పుడు దాహం తీర్చావా? ఇలాంటివి మనము చేస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనలందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ఇది ఉపవాసంలోని పరమ రహస్యం. రెండవదిగా ప్రార్థన. ఎలాంటి ప్రార్థన మనం చేయాలి? అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. వీటిలో ఒక మూడింటిని గురించి మీకు అందిస్తూ ఉంటాను. మొట్టమొదటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా మనల్ని మనము క్రీస్తుతో ఉంచుకొని బలపడాలి. మార్కు సువిశేషము 1వ అధ్యాయము 35వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యేసు వేకువజాముననే లేచి నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించెను. వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యం దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకంటే వ్యక్తిగతంగా దేవునికి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి మర్మాలను మనకు తెలియపరుస్తాడు, రహస్యాలను మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఆయనతో మనం కనెక్షన్ ఎక్కువగా పెట్టుకుంటున్నప్పుడు మన ద్వారా ఆయన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను చేస్తూ ఉంటాడు. యేసునామములో అద్భుతం, యేసునామములో స్వస్థత, యేసునామములో శాంతి, యేసునామములో సమాధానం నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగతంగా సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటావో. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈరోజున నీవు నేను మనందరం కూడా వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి. రెండవదిగా సంఘ ప్రార్థన. ఎప్పుడైతే మనము సంఘ ప్రార్థనలో ఉంటామో, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో యెహోషువ చెప్తూ ఉంటాడు, నేను నా కుటుంబము ఆ యొక్క దేవునితో ఉంటూ ఉంటాము అంటూ ఉన్నాడు. కుటుంబ ప్రార్థన. మూడవది సంఘ ప్రార్థన. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, శిష్యులందరూ కూడా పై గదిలో ఉండి ఏకతడిగా ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లి మరియ కూడా వారితో ఉండెను. సంఘ ప్రార్థన. ఈ 3 ప్రార్థనల ద్వారా మనము దేవుని అనుభూతిని పొందుకోగలుగుతాం. మొదటిది వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. ఈ 3 ప్రార్థనల ద్వారా దేవుని యొక్క అనుభూతిని మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. చివరిగా మూడవది దేవుని ప్రియ బిడ్డలారా, దాన ధర్మాలు చాలా ప్రాముఖ్యం ప్రియ నేస్తమ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలోని 2వ భాగాన్ని చూసినట్లయితే, కొర్నేలి పేద సాధలకు దాన ధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను. కొర్నేలు అనేటువంటి విశ్వాసి పేదలకు ఏం చేస్తున్నాడంట, దాన ధర్మములు చేస్తూ ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, ఒకరోజు పగలు 3 గంటలకు కొర్నేలికి దేవదూత కనిపించెను. దేవుడు నీ ప్రార్థనలను దాన ధర్మములను అంగీకరించి దేవుడు నిన్ను గుర్తుపెట్టుకునెను. దాన ధర్మములు చేస్తే ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటాడు అని వాక్కు నేర్పిస్తూ ఉంది ప్రియ స్నేహితులారా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో, యొప్పాలో తబీతా అను పేరు గల విశ్వాసి ఉండెను. గ్రీకులో ఆమె పేరు దోర్కా. ఈమె కూడా ఆ కాలంలో పేదవారికి దాన ధర్మాలు చేస్తూ ఉన్నది. అందుకే దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. మరణం నుంచి ఆమెకు విజయాన్ని అందించాడు. ఈ విధముగా ప్రియబిడ్డలారా, దాన ధర్మములు చేసినట్లయితే దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు మన ఆత్మను రక్షిస్తాడు, ఆత్మకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఈరోజున నువ్వు చేసే దాన ధర్మం ఎలా ఉంటూ ఉంది? ఆత్మ పరిశీలన చేసుకో. నలుగురు పొగడటానికి, నలుగురి ముందు గుర్తు పొందటానికి, నలుగురి మధ్యలో నీ పేరు ఉచ్చరించబడటానికి నీ దాన ధర్మం ఉన్నట్లయితే దేవుడు గుర్తుంచుకున్నాడు. ప్రియ నేస్తమా, ఆలోచన చేద్దాం. మనందరము శ్రమ దినాలలో ఉన్నాం. ఈ వడకంలో 3వ రోజున ఈ వాక్కును ఆలకిస్తుండగా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములు నిన్ను దేవునికి దగ్గర చేయాలి, కానీ ఈ లోకానికి దగ్గర చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకము నుంచి ఒక రోజున నీవు ప్రభు దగ్గరకు చేరుతావు. శాశ్వతంగా ప్రభుతో ఉండాలి అంటే ఈ లోకంలో నీకు ఇచ్చిన దానిలో నుంచి దేవునికి నువ్వు అందించినప్పుడు దేవుడు తప్పక నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నీ ఆత్మకు జీవాన్ని అనుగ్రహిస్తాడు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు, ఆయన కృపావస్త్రంలో కప్పుతూ ఉంటాడు. అలా జీవించాలి అని ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ 3వ రోజున ధ్యాన వడకంలో ప్రభువా, ఈ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించావు. ఎలాంటి ఉపవాసం ఉండాలో నేర్పించావు ప్రభువా. ఉపవాసము మా శరీరానికి, మా బలహీనతలకు అని నేర్పించావు. ఈ రోజు నుంచి మేము ప్రభువా ఆ శరీర ఉపవాసము ద్వారా
అద్భుత ఆశ్చర్య కార్యాలను మేము నేర్చుకుంటూ, అదేవిధంగా మా బలహీనతలకు మేము ఉపవాసం ఉంటూ నీకు దగ్గరగా జీవించు భాగ్యమును మాకు అనుగ్రహించు. అదేవిధంగా ప్రభువా, మేమందరము ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియపరిచావు. వ్యక్తిగత ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా నీకు దగ్గరగా మేము జీవించగలము అని నేర్పిస్తూ ఉన్నావు. దాన ధర్మ క్రియల ద్వారా ప్రభా, నీవు మమ్మల్ని గుర్తుంచుకొని మా ఆత్మకు జీవాన్ని వసగుతావని నేర్చుకొని ఉన్నాం. ఈ రోజు వరకు మేము ఈ లోకపరంగా జీవించినట్లయితే ప్రభువా, ఈ రోజున ఈ వడకంలో పాలు పంచుకుంటూ ఉండగా మమ్మల్ని అందరినీ మంచి మనసుతో క్షమించి మేమందరం కూడా నాయనా యోగ్యమైనటువంటి ఉపవాసము, యోగ్యమైనటువంటి ప్రార్థన, యోగ్యమైనటువంటి దాన ధర్మములు చేస్తూ నీకు ప్రీతి పాత్రులుగా జీవించటానికి, నీ కృపా వస్త్రమును కప్పుకొని నిన్ను హెచ్చిస్తూ నీకు సాక్షులుగా నిలబడటానికి ప్రభువా నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాతి దేవుడు మిమ్మల్ని ఈ వాక్కు ద్వారా బలపరిచి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. దేవుని ప్రియ స్నేహితులారా, తిరిగి మధ్యాహ్నము 2:30 మరి యొక్క వాక్కుతో మేము ముందుకు రాబోతున్నాం. దేవుడు మీతో మాట్లాడి గొప్పగా మిమ్మల్ని దీవించబోతున్నారు. తిరిగి 2:30 కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.